ఒకసారి ఇది ఇమాజిన్ చేసుకొని చూడండి, వాళ్ళలో రబ్బర్ అనేదే లేకుండా పోతే ఏమైద్దని. ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచంలో ఏ ఒక్క సెక్టార్ కూడా రన్ అవ్వదు. ఇలా ప్రతి ఒక్కటి ఈ ప్రపంచంలో ఏదో ఒక విధంగా రబ్బర్తో ముడిపడి ఉంది. అయితే ఈ ప్రపంచంలో జరిగిన అతిపెద్ద రెవల్యూషన్ వీల్. ఈ చక్రం ద్వారా ఎన్నో పనులు సులభంగా సాఫీగా జరగడం మొదలయ్యాయి. ఇంకా ఇందులోనే జరిగిన మరో రెవల్యూషన్ ఈ వీల్ పై రబ్బర్ అమర్చటం. దీన్ని 18th సెంచరీలో ఆవిష్కరించారు. దీంతో ప్రపంచం మొత్తం మరో కొత్త కోణాన్ని చూసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టైర్ బ్రాండ్స్ పుట్టుకు వచ్చాయి. ఇంకా ఇందులో మన ఇండియాకి చెందిన మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ, అదే MRF కంపెనీ నెంబర్ 1లో ఉంది. అయితే ఈ కంపెనీని ఒక బెలూన్స్ అమ్ముకునే వ్యక్తి స్థాపించాడు. అతను తన కల్లో కూడా ఊహించని విధంగా ఈ కంపెనీ రన్ అయింది. ఇంకా సచిన్ టెండూల్కర్ అండ్ విరాట్ కోహ్లీ లాంటి టాప్ ప్లేయర్స్కి స్పాన్సర్గా కూడా ఈ కంపెనీ నిలిచింది. అలాగే మారుతి సుజుకి కార్ కంపెనీ యొక్క మొదటి కార్ టైర్స్ కూడా ఈ కంపెనీకి చెందినవే. కార్స్, ట్రక్స్, బస్సెస్ని పక్కన పెడితే ఫైటర్ ప్లేన్ అయిన సుకోహి యొక్క టైర్స్ కూడా MRF ఇవే. ఇంకా ఈ కంపెనీ యొక్క ఒక షేర్ ప్రైస్ 1,24,900 రూపీస్ని టచ్ చేసింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే, ఇలా మార్కెట్లో ఎన్నో టైర్ కంపెనీస్ ఉండగా MRF ఎలా ముందంజలో నిలిచింది? అలాగే ఒక పేద పిల్లాడు బెలూన్స్ అమ్ముకుంటూ అంత పెద్ద కంపెనీని ఎలా స్థాపించాడు? అసలు MRF ఎలా ఇంత పెద్ద బిజినెస్ ని చేయగలుగుతుంది? వీటన్నిటి గురించి ఈ రోజుటి ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఈ రబ్బర్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి అంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. అది 1845. స్కాట్లాండ్కి చెందిన రాబర్ట్ బిలియం థామ్సన్ అనే వ్యక్తి వీల్ పై రబ్బర్ పెట్టే కాన్సెప్ట్ ని తీసుకువచ్చాడు. ఇలా రబ్బర్ పెట్టడం ద్వారా అది అప్పట్లో షాక్ అబ్జర్వర్ గా వర్క్ చేసేది. అయితే ఈ ఆలోచన 1845లో చేసిన, ప్రాక్టికల్ గా మాత్రం 1888లో తీసుకువచ్చారు. ఈ రబ్బర్ టైర్స్ ని మొదటగా బెంజ్ యొక్క ఫస్ట్ పెట్రోల్ కార్ అయిన మోటార్ వ్యాగన్ కి అమర్చి తీసుకువచ్చారు. ఆ తర్వాత 1905లో రోడ్ మరియు టైర్ కి మధ్యలో ఉండే ఫ్రిక్షన్ ని కంట్రోల్ చేయడానికి, టైర్ లో గ్రిప్ తీసుకురావడానికి ఇలా టైర్ థ్రెడ్డింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా బాగానే వెళ్తుంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ సాలిడ్ రబ్బర్ టైర్స్ కొంతకాలంలోనే అరిగిపోయేవి. ఇంకా ఎక్కువ లోడ్ ని కూడా బేర్ చేసేవి కాదు. ఇలా వీటి లైఫ్ టైం చాలా తక్కువగా ఉండడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయవలసి వచ్చేది. అయితే ఈ ప్రాబ్లమ్ ని సార్ట్అవుట్ చేస్తూ అమెరికాకి చెందిన ఫైర్ స్టోన్ అనే కంపెనీ బెలూన్ టైర్స్ ని తీసుకువచ్చింది. ఒక సాలిడ్ టైర్ లో ట్యూబ్ పెట్టి అందులో ఎయిర్ ఫిల్ చేసేవారు. అదే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న టైర్స్. ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫ్యూయల్ ఎఫిషియన్సీ, టైర్ లైఫ్, అలాగే వెహికల్ కంట్రోల్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇలా 1940లో ట్యూబ్లెస్ టైర్స్ నుండి 1949 లోపే రేడియల్ టైర్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇలా చూస్తూనే టైం గడిచే కొద్దీ మార్కెట్లో టైర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం, కొత్త టెక్నాలజీస్ రావడం మొదలయ్యాయి. గైస్, మనలో ప్రతి ఒక్కరికి టైర్స్ దేంతో తయారవుతాయో తెలుసు. అందరూ రబ్బర్తోనే అని ఈజీగా చెప్పేస్తారు. కానీ ఈ రబ్బర్ ఎక్కడి నుండి వస్తుంది? ఫ్రెండ్స్, MRF స్టోరీలోకి వెళ్లే ముందు కాస్త ఈ రబ్బర్ సంగతి ఏంటో కూడా తెలుసుకుందాం. అసలు ఈ రబ్బర్ ఎలా తయారవుతుంది? ఈ రబ్బర్ 2 విధాలుగా తయారవుతుంది. ఒకటి సింథటిక్ రబ్బర్. ఇది పెట్రోలియం యొక్క బై ప్రొడక్ట్ అండ్ ఇది ఈజీగా దొరుకుతుంది, ఇంకా చీప్ ప్రైస్ లో వస్తుంది. మరొకటి వచ్చేసి న్యాచురల్ రబ్బర్. ఇది రబ్బర్ ప్లాంట్స్ నుండి వస్తుంది. రబ్బర్ ప్లాంట్స్ నుండి తీసే లాటెక్స్ ని ప్రాసెస్ చేసి రబ్బర్ ని తీస్తారు. అయితే ఆ సమయంలో ఏ దేశం అయితే ఎక్కువ రబ్బర్ ప్లాంట్స్ పెంచేదో ఆ దేశమే ఎక్కువ రబ్బర్ ప్రొడ్యూస్ చేసేది అండ్ టైర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేది. ఒక 100 సంవత్సరాల క్రితం ప్రపంచంలో 90% రబ్బర్ సౌత్ అమెరికాలోని బ్రెజిల్లో ఉత్పత్తి అయ్యేది. ఫార్డ్ లాంటి కంపెనీస్ కూడా ఇక్కడ ఎకర్స్ అండ్ ఎకర్స్ లో ఫీల్డ్స్ ని కొనేవారు. ఈ కారణం చేతే కావచ్చు ఆ టైంలో అమెరికా మార్కెట్ లో కాస్త ముందంజలో ఉంది. అయితే ఎవరు ఊహించని విధంగా 1930లో రబ్బర్ బ్లైట్ అనే ఒక ఫంగస్ ఈ రబ్బర్ ట్రీస్ కి వచ్చింది. ఇలా సౌత్ అమెరికా, బ్రెజిల్ కి చెందిన రబ్బర్ ట్రీస్ మొత్తం నాశనం అయిపోయాయి. ఇక బ్రెజిల్ నుండి ఎక్స్పోర్ట్ అయ్యే రబ్బర్ ఆల్మోస్ట్ మొత్తానికి మొత్తం ఆగిపోయింది. ఇలా ఆ తర్వాత ఏ దేశం అయితే ఎక్కువ రబ్బర్ ప్రొడ్యూస్ చేసిందో ఆ దేశం యొక్క పొటెన్షియల్ రబ్బర్ ఇండస్ట్రీలో పెరిగింది. ఇందులో సౌత్ అమెరికా తర్వాత చూసుకుంటే ఏషియా కంటెంటే 90% సప్లైని భర్తీ చేసింది. ఇలా 70% కాంట్రిబ్యూషన్ ని థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా అండ్ ఇండియా చేసింది. ఇక ఇదే సమయంలో ఇండియాలో రబ్బర్ బిజినెస్ మొదలైంది. కేరళకి చెందిన KM మమ్మెన్ మపలై యొక్క జననం జరిగింది. ఇతని ఫాదర్ ఒక మలయాళీ న్యూస్ పేపర్ లో మరియు బ్యాంక్ ఆఫీసర్ గా వర్క్ చేసేవాడు. అయితే ఇతను ఆ సమయంలో బ్రిటిషర్స్ తో జరుగుతున్న పోరాటంలో వాళ్లకు వ్యతిరేకంగా తన వాయిస్ రైజ్ చేసేవాడు. దీంతో ఆ బ్రిటిషర్స్ గవర్నమెంట్ అతని ఆస్తులు మరియు సంపదని మొత్తాన్ని లాక్కొని జైల్లో పెట్టింది. దీంతో ఇక KM మమ్మెన్ మరియు అతని 9 మంది సోదరులు వాళ్ళ అమ్మ రోడ్డుపై పడ్డారు. ఇక KM మమ్మెన్ మరియు అతని 9 మంది సోదరులు ఇల్లు గడవటానికి రోజు కూలి పనులకు వెళ్లేవారు. దీంతో పాటు అతను ఏదో ఒక విధంగా గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసుకున్నాడు. ఇలా తన చదువు కొనసాగిస్తూనే KM మమ్మెన్ గారు ఒక రబ్బర్ టాయ్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాడు. అయితే అతను ఆ ఫ్యాక్టరీ ఎలా వర్క్ అవుతుంది, ఎంత లాభాలు వస్తున్నాయని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండేవాడు. అలాగే ఈ పని చేస్తే
చేస్తే వచ్చే డబ్బు ఏమాత్రం సరిపోదు అని చెప్పి ఆలోచించి ఇక 1946లో తన సొంతంగా ఒక రేకుల షెడ్ కింద బెలూన్స్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేసి ఆ బెలూన్స్ రోడ్ పై తిరుగుతూ అమ్మేవాడు. ఇందులో తన వైఫ్ కూడా అతనికి ఎంతో సహాయం చేసింది. ఇలా ఇక్కడ పుట్టిందే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ, అదే ఎంఆర్ఎఫ్. ఆ తర్వాత ఈ బెలూన్స్ ఫ్యాక్టరీలో లాభాలు చూసిన మమ్మేన్ గారు ఆ సేవింగ్స్ తో ఇంకా ఏదో చేయాలి అని చూస్తూ ఉండేవాడు. ఇలా చూస్తున్న టైంలో అతని ఫ్రెండ్స్ ద్వారా టైర్ రీథ్రెడ్డింగ్ అనే బిజినెస్ గురించి తెలిసింది. దీంతో 1952లో జమ చేసిన డబ్బు మొత్తాన్ని పెట్టి ఈ టైర్ రీథ్రెడ్డింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఈ టైర్ రీథ్రెడ్డింగ్ ఏంటి అంటే ఆల్రెడీ అరిగిపోయిన టైర్స్ కి ఇలా మళ్ళీ వాటిపై థ్రెడ్డింగ్ వేయటం. ఇతను ఈ బిజినెస్ లో ఎంటర్ అయ్యే సమయానికి ఇండియాలో వేరే ఏ ఒక్కరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయలేదు. ఇలా సీదా అమెరికన్ కంపెనీస్ తో ఎంఆర్ఎఫ్ పోటీ పడడం మొదలుపెట్టింది. ఇలా కేఎం మమ్మేన్ గారు తన పని తాను చేసుకుంటూ మార్కెట్ లో ముందుకు వెళ్ళాడు. చూస్తూనే ఎంఆర్ఎఫ్ షేర్స్ ఇండియాలో 50% ఇంక్రీజ్ అయ్యాయి. దీన్ని చూసిన మిగతా కంట్రీ కంపెనీస్ షాక్ లో ఉండిపోయాయి. ఇలా ఇండియన్ మార్కెట్ నే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ ని కూడా క్యాప్చర్ చేయడానికి 1961లో కంప్లీట్ టైర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డిసైడ్ అయ్యి అమెరికాకి చెందిన మాన్స్ఫీల్డ్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టారు. కేఎం మమ్మేన్ గారికి ఒక విషయం చాలా బాగా తెలుసు. టైర్ మ్యానుఫ్యాక్చర్ చేయడం మరియు టైర్ ట్రేడింగ్ అనేవి రెండు డిఫరెంట్ బిజినెసెస్ అని అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ తో వర్క్ అవుతాయని. మాన్స్ఫీల్డ్ కంపెనీకి అమెరికన్ రోడ్స్ కి అనుగుణంగా ఎలా టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలో అన్న దానిపై చాలా క్లియర్ ఐడియా ఉంది. కానీ అవే టైర్స్ ఇండియాలో ఏ మాత్రం వర్క్ అవ్వవు. దీంతో ఎంఆర్ఎఫ్ తో కలిసి వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకొని ఇండియన్ రోడ్స్ కి అనుగుణంగా టైర్స్ తయారు చేశారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న డన్లోప్, ఫైర్ స్టోన్, గుడ్ ఇయర్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ మార్కెట్లో ఉన్నప్పటికీ ఇండియన్ మార్కెట్లో అంతగా రాణించలేకపోయాయి. ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ రోడ్స్ గురించి కానీ ఇండియన్ పీపుల్ మైండ్ సెట్ గురించి కానీ ఎలాంటి ఐడియా లేదు. సో సక్సెస్ అవ్వలేకపోయారు. కానీ ఎంఆర్ఎఫ్ మాత్రం ఒక ఇండియన్ బ్రాండ్. ఇంకా వీళ్ళకి తెలుసు ఎలాంటి స్ట్రాటజీస్ అండ్ ప్రొడక్ట్ తయారు చేస్తే అది మార్కెట్లో సక్సెస్ అవుతుంది అని. ఇలా క్వాలిటీ ప్లస్ మార్కెటింగ్ తో ఎంఆర్ఎఫ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో సక్సెస్ చూడడం మొదలుపెట్టింది. ఇక 1964లో ఎంఆర్ఎఫ్ ఇండియన్ ఫేమస్ ఫిల్మ్ మేకర్ అయిన ఆలిక్యూ పద్మశ్రీ గారిని హైర్ చేసుకుంది. ఇలా అతనితో ఇక్కడ మీరు స్క్రీన్ పై చూస్తున్న ఈ లోగోని క్రియేట్ చేయించింది. ఇంకా ఆలిక్యూ పద్మశ్రీ గారి గురించి తెలుసుకోవాలి అంటే అతను తన డైరెక్షన్ లో హమారా బజాజ్, లలితాజీ ఫర్ సర్ఫ్, చెరీ చార్లీ ఫర్ చెరీ బ్లోసమ్ షూ పాలిష్ లాంటి కొన్ని ఐకానిక్ అడ్వర్టైజ్మెంట్స్ ని క్రియేట్ చేశాడు. ఇంకా చూస్తూనే మార్కెట్ లో కూడా కాంపిటీషన్ చాలా టఫ్ అయింది. మైకెలిన్ కంపెనీ ఎంఆర్ఎఫ్ ని హైర్ చేసుకొని రోడ్స్ పై ఇక ఎంఆర్ఎఫ్ కనిపించకుండా చేద్దామని ఒక ప్రయత్నం చేసింది. కానీ ఎంఆర్ఎఫ్ మాత్రం ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ కాంపిటీటర్స్ కన్నా లో ప్రైస్ మెయింటైన్ చేస్తూ మార్కెట్లో దూసుకుపోయింది. ఇంకా కేరళలో రబ్బర్ ట్రీస్ ఎక్కువగా ఉండటం, లేబర్ కాస్ట్ చాలా తక్కువగా ఉండటం మరియు ఒక ఇండియన్ బ్రాండ్ అయి ఉండి ఇవన్నీ ప్లస్ పాయింట్స్ చేసుకొని ఎంఆర్ఎఫ్ మార్కెట్లో నెంబర్ 1 గా నిలిచింది. అయితే ఇక్కడ నోటీస్ చేయవలసిన పాయింట్ ఏంటి అంటే ఇండియాలో ఆ టైంలో ఎక్కువ మొత్తంలో వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి కాదు. వేరే కంట్రీస్ నుండి వెహికల్స్ ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. దీంతో ఇండియాలో కాస్త మార్కెట్ తక్కువగా ఉండేది. కాబట్టి కేఎం మమ్మేన్ గారు ఇంటర్నేషనల్ గా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, ఎంఆర్ఎఫ్ టైర్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎంఆర్ఎఫ్ పార్ట్నర్ అయిన మాన్ఫీల్డ్ తో మా ఎంఆర్ఎఫ్ పేరుతో ఎక్స్పోర్ట్ చేసుకుంటామని అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. అయితే దీంతో ఆస్ట్రేలియా, కెనడా లాంటి కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక 1967లో ఎంఆర్ఎఫ్ మాన్ఫీల్డ్ తో పార్ట్నర్షిప్ బ్రేక్ చేసుకున్నాక అమెరికన్ మార్కెట్ లోకి కూడా ఎంటర్ అయ్యింది. ఇంకా అమెరికన్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన మొదటి ఇండియన్ టైర్ కంపెనీ ఎంఆర్ఎఫ్ అండ్ మాన్ఫీల్డ్ యొక్క జాయింట్ వెంచర్ బ్రేక్ అయ్యాక 1978లో బిఎఫ్ గోల్డ్ రిచ్ తో ఎంఆర్ఎఫ్ టెక్నికల్ టైఅప్ కుదుర్చుకుంది. అయితే ఇక్కడ ఎంఆర్ఎఫ్ యూజ్ చేసే ఒక గుడ్ టెక్నిక్ ఏంటి అంటే ఎంఆర్ఎఫ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక లోకల్ వాళ్ళతో టైఅప్ కుదుర్చుకొని బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకునేది. ఇది ఎంఆర్ఎఫ్ కి ఇంకా అవతల బిజినెస్ కి కూడా చాలా హెల్ప్ అయ్యేది. ఇలా ఇటలీలో మార్గోనితో ఒక జాయింట్ వెంచర్ కూడా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 1973లో ఎంఆర్ఎఫ్ ఒక కొత్త ఇన్వెన్షన్ తో ముందుకు వచ్చింది. అదే నైలాన్ టైర్స్. ఇవి స్ట్రాంగ్ గా, డ్యూరబుల్ గా, చీప్ ప్రైస్ లో అందుబాటులోకి వచ్చాయి. ఇక చూస్తూనే ఇండియాలో కూడా ఇండియన్ కార్స్ అండ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అలా ఇండియన్ మేడ్ కార్ అయిన మొదటి మారుతి సుజుకి యొక్క మారుతి 800 కార్ కి కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ ని అమర్చి తీసుకువచ్చారు. మీకు తెలిసిందే ఆ తర్వాత మారుతి 800 ఎంత సక్సెస్ ని చూసిందో. ఇంకా ఎంఆర్ఎఫ్ యూజ్ చేసిన మార్కెటింగ్ నెక్స్ట్ లెవెల్. అది వచ్చేసి క్రికెట్ ప్లేయర్స్ తో బ్రాండ్ ప్రమోటింగ్ చేయించటం. ఎంఆర్ఎఫ్ కి తెలుసు ఇండియాలో కుల మత భేద లేకుండా చూసేది ఒకే ఒకటి క్రికెట్. సో ఇక్కడ ప్రమోట్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలిసిపోయిద్దని ఎంఆర్ఎఫ్ కి చాలా బాగా తెలుసు. అందులో ఇంకా టాప్ క్రికెటర్స్ అయిన సచిన్ టెండూల్కర్ అండ్ విరాట్ కోహ్లీ లాంటి ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ తో బ్రాండ్ ప్రమోట్ చేయించి బ్రాండ్ ని నెక్స్ట్ లెవెల్ కి పట్టుకుపోయారు. జనాల మైండ్ లో ఎంఆర్ఎఫ్ ఎలా నిలిచిపోయింది అంటే ఎంఆర్ఎఫ్ బెస్ట్
బెస్ట్ అని. ఇంకా చాలా మంది ఆ టైంలో ఎంఆర్ఎఫ్ టైర్ కంపెనీ కాదని బ్యాట్స్ తయారు చేసే కంపెనీ అని అనుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో ఎంఆర్ఎఫ్ ఇక ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ కూడా తయారు చేయడం మొదలుపెట్టింది. ఇలా ఇక్కడి వరకు ఎంఆర్ఎఫ్ బస్సెస్, ట్రక్స్, కార్స్ ఇంకా జేసీబీ లాంటి పెద్ద వెహికల్స్ కి టైర్స్ తయారు చేస్తూ వచ్చింది. కానీ 90s కి వచ్చేలోపు బజాజ్, టీవీఎస్, హీరో హోండా యొక్క బైక్స్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఇలా 2 వీలర్స్ కి కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ టాటా, మహీంద్రా, యమహా, జనరల్ మోటార్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ కుదుర్చుకొని ముందుకు పోతుంది. అంతేకాదు 2008లో సుకోహి లాంటి ఫైటర్ జెట్ ప్లేన్స్కి కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ ప్రొడ్యూస్ చేసింది. ఇలా బస్సెస్, ట్రక్స్, కార్స్, బైక్స్, ప్లేన్స్ దాకా ప్రతి ఒక్క వెహికల్కి ఎంఆర్ఎఫ్ దగ్గర ఇప్పుడు టైర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ బిజినెస్ అన్నది ఒక సేఫ్ బిజినెస్. ఒక వెహికల్లో పెట్రోల్, బ్యాటరీ అండ్ అన్ని పార్ట్స్ కండిషన్లో ఉన్న టైర్స్ లేనిది ఆ వెహికల్ ఒక్క ఇంచు కూడా ముందుకి కదలదు. సో ఎలాగైనా టైర్స్ కొనాల్సిందే. అంతేకాక టైర్స్ అనేవి చాలా త్వరగా పాడైపోయే వస్తువులు అయితే కాదు. ఇక సేఫ్ బిజినెస్ అన్నట్టే కదా. ఇంకా ఎంఆర్ఎఫ్ చేసిన బెస్ట్ థింగ్ బిజినెస్ ని డైవర్సిఫికేషన్ చేయటం. హాస్బ్రోతో కలిసి ఇంటర్నేషనల్ లో టాయ్స్ తయారు చేయటం, ఆస్ట్రేలియాలో ఒక కంపెనీతో కలిసి ప్యాంట్స్ తయారు చేయటం, ఇంకా ఇటలీలో మరో కంపెనీతో కలిసి కన్వీనర్ బెల్ట్స్ తయారు చేయటం, ఇలా ఎన్నో సెక్టార్స్ లో బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం వల్ల ఎంఆర్ఎఫ్ కి ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ అందరిలో ఈ డౌట్ వచ్చే ఉండిద్ది, అసలు ఎంఆర్ఎఫ్ షేర్స్ ఇవాళ ఇంత ఎక్స్పెన్సివ్ గా ఎలా ఉన్నాయని. ఏ కంపెనీ అయితే ప్రాఫిట్స్ లోకి వెళ్తుందో ఆ కంపెనీ యొక్క షేర్స్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. అయితే ఇక్కడ ఎంఆర్ఎఫ్ షేర్స్ వాల్యూ ఎక్కువగా ఉండటానికి కారణం, జనరల్ గా స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీ అయినా వాళ్ళ కంపెనీ యొక్క షేర్స్ పెరిగితే షేర్స్ ప్రైస్ ని స్ప్లిట్ చేసి షేర్స్ క్వాంటిటీని పెంచుతారు. కానీ ఎంఆర్ఎఫ్ విషయానికి వస్తే షేర్ ప్రైస్ పెరిగితే వాటిని స్ప్లిట్ చేయలేదు. ఎలా ఉన్నాయో అలా ఉంచి షేర్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళింది. ఇలా లిమిటెడ్ షేర్స్ ఉండటం వల్ల వాటి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి అన్నమాట. ఈ కారణం చేతే ఎంఆర్ఎఫ్ యొక్క షేర్స్ ఇంత ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. ఇలా ఎంఆర్ఎఫ్ తర్వాత 1954లో బీకేటీ, బాలకృష్ణ టైర్స్, 1972లో అపోలా, 1977లో ఇండియన్ బ్రాండ్ అయిన జేకే టైర్స్ కంపెనీ, 1982లో ఇటలీకి చెందిన సిఎట్, ఇంకా టీవీఎస్ కంపెనీ కూడా టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అయింది. కానీ వీళ్ళు కేవలం 2 వీలర్స్ పైనే ఫోకస్ చేసేవాళ్ళు. ఒక టీవీఎస్ ని పక్కన పెడితే మిగతా 4 కంపెనీస్ వరల్డ్స్ టాప్ 30 కంపెనీస్ లిస్ట్ లో ఉంటాయి. ఈ కంపెనీస్ అన్ని కూడా ఇవాళ 40% ఆఫ్ రెవెన్యూ ఇతర దేశాలకు వాళ్ళ టైర్స్ ఎక్స్పోర్ట్ చేసి సంపాదిస్తున్నారు. వీటన్నిటిలో ఎంఆర్ఎఫ్ యొక్క మార్కెట్ క్యాప్ 50K ప్లస్ క్రోర్ రూపీస్ గా ఉంటుంది. ఈ విధంగా ఎంఆర్ఎఫ్ వరల్డ్ నెంబర్ 1 టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ గా దూసుకుపోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఎంఆర్ఎఫ్ కి సంబంధించి మీకేమైనా ఇంట్రెస్టింగ్ విషయం తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకి నేను తీసుకువస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.